నేను కళ్ళారా చూశాను. ఆ గౌరీ ఇక్కడే ఎక్కడో కనపడింది నాకు. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. పద. ఏంటమ్మా నీ జాతకం? ఎప్పుడు చూసినా ఏదోటి మీద పోసుకోవడం తప్ప వేరే పనేమీ లేదా నీకు? కంట్లో పడుతుందమ్మా, తొడకు. అత్త, మనం అటెళ్ళి వెతుకుదాం పద. అది బెటర్ పదా. శేషమ్మా, ఏ ఊళ్ళో అడుగు పెడితే ఆ గౌరీ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతాయో, ఏ ఊళ్ళో కనపడితే దాని కన్న కూతురు నామరూపాలు లేకుండా భూస్థాపితం అయిపోతుందో, అది తెలిసి కూడా గౌరీ ఈ ఊరొచ్చింది, ధైర్యంగా ఇక్కడే తిరుగుతోంది అంటే అది ఏదో చెయ్యాలనొచ్చింది. ఈ ఇంట్లో దాని స్థానాన్ని ఆక్రమించుకోవడానికో, ఈ వంశంలో దాని కూతురు వారసత్వాన్ని ప్రకటించుకోవడానికో ఎందుకో వచ్చుంటుంది. వాళ్ళు గాని ఈ గడపలో అడుగు పెడితే నువ్వు ఆడబిడ్డవో మగబిడ్డవో నాకు తెలీదు, కానీ తెల్లవారితే నీ జాతకమే మారబోతోంది. రాజయోగం పట్టబోతోంది. మీ తాతగారే మాటిచ్చి వెళ్ళారంటే ఇంకా నీ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందో తలుచుకుంటేనే గుండె ఉప్పొంగిపోతోంది. ఉన్నవాళ్ళు కూడా మనసున్న వాళ్లేనని ఆలస్యంగా తెలిసింది. అమ్మా తీసుకోమ్మా. ఈ పూటకి పాలు తాగి పడుకోమ్మా. భయపడుతున్నావమ్మా? లేదు నాన్న, రాజావారు మాటిచ్చారు కదా, నాకు ఆ మాట మీద నమ్మకం ఉంది. ఎవరు దిగిరారని, నీ బతుకు అన్యాయమైపోద్దని చాలా భయపడ్డానమ్మా. కానీ మనసున్న మహారాజులేనమ్మా. వాళ్ళ వంశాన్ని నిలబెట్టే బిడ్డ పుట్టబోతున్నారనేసరికి కరిగిపోయినట్టున్నారమ్మా. పడుకో తల్లి. రేపు నువ్వు ఆ ఇంట్లో దీపం పెడుతుంటే కళ్ళారా చూడాలని ఎంతో ఆశగా ఉందమ్మా. ఇంకా చూస్తారేంట్రా? తగలబెట్టండి. ఓ ఇంటి వారసత్వం ఈ గుడిసెలోనే కాలి బూడిదైపోవాలి. హరి ఓం తత్సత్. రేయ్, బూడిద కూడా మిగలకూడదు, తగలబెట్టండి. పొద్దుపోయింది, పడుకోమ్మా. నాన్నా, ఏదో కాలిన వాసన వస్తుందమ్మా. అవును నాన్న.
పాక తగలడిపోతుందమ్మా. ఇదంతా రాజావారి చేయించారని ఊరంతా అనుకుంటారు. శ్రీపతికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. అప్పుడు అవంతికని చేసుకోవడానికి ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. హరి ఓం తత్సత్. రాజావారి కొడుకు బామ్మర్తిగా నేను పూటకో ఫుల్ బాటిల్ కొట్టచ్చు, పేటకో పెట్టతో కాపురం పెట్టచ్చు. సన్యాసుల రాజ్యం మొదలు కాబోతుంది శేషమ్మతో. ఇది కరెక్ట్ చెప్పేవారు అల్లుడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారమ్మా. నాయనమ్మ నిర్ణయం ఏంటో చెప్పేదాకా కాస్త ఓపిక పట్టు నాన్నా. నాన్నగారు, మీరైనా నాయనమ్మను ఒప్పించండి. మా అమ్మగారు ఏది నిర్ణయిస్తే మేము దాన్ని అమలు చేస్తాం శ్రీపతి వర్మ. మీరందరూ నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే ఏంటమ్మా? ఆల్రెడీ రాత్రే 2 ఫుల్ బాటిల్స్ పగిలాయి. సచ్చిందాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్నా కుదరదు కదా. బ్రాందీ లేని బాటిలు, ప్రాణం లేని శరీరం, ఏం చేసుకుంటాం? ఇది నా హయాంలో ఎదురు కాకూడని అనుభవం. వీళ్ళ నాన్నగారే బ్రతికి ఉంటే ఈ నిర్ణయాన్ని ఆయనకే వదిలేసుండేదాన్ని. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా మన పూర్వీకుల కీర్తి ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. రాబోయే తరాలకి ఈ నిర్ణయం అలసుగా కాకుండా ఆదర్శంగా ఉండాలి.
అందుకే నాకు తోచిన నిర్ణయం నేను తీసుకున్నాను. పెద్దమ్మ గారు, ఆ గౌరీ భద్రయ్య రాత్రి ఒంటికి నిప్పంటించుకొని గుడిసెతో పాటు కాలి బూడిదైపోయారు అమ్మగారు. గౌరీ! అయ్యో, రాత్రి వాళ్ళని వెళ్ళగొట్టకుండా బావగారు హామీ ఇచ్చి ఇక్కడే ఉంచుంటే బతికుండేవాళ్ళేమో. పాపం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. పదండి మీరు. మీరు కూడా ఓ కారణమయ్యారా? ఉదయం వచ్చి మాట్లాడతామని చెప్పాను ముక్త. ఎందుకప్పుడే అంత తొందరపడ్డారో అర్థం కావడం లేదు. నిన్న రాత్రి వాళ్ళకిక్కడే ఆశ్రయం ఇవ్వమని చెప్పాను కదండి. అత్తయ్య గారు, ఓ గర్భిణీ ఆత్మహత్య కారణమై మనం క్షమించరాని పాపం చేశాం కదా అత్తయ్య గారు. ఈ విషయం ఎక్కడైనా నోరు జారావంటే మీరిద్దరూ ప్రాణాలతో మిగలరు. ఈడ్చి పడేయండి వాళ్ళని, ఈడ్చి పడేయండి వాళ్ళని. అమ్మగారు, అమ్మగారు, నేను పేదరాళ్ళే, కానీ నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నది మాత్రం మీ వంశాంకరమే అమ్మగారు. ఆ బిడ్డకు అన్యాయం చేయకండి. నీతి రీతి లేని ఇలాంటి ఆడదాన్ని నీ చేతులతో నువ్వే బయటికి గట్టి, నీ చేతులతో నువ్వే బయటికి గట్టి, బయటికి గట్టి, బయటికి గట్టి, బయటికి గట్టి. నడు బయటికి. అమ్మా! వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు. స్వామి, మా నిర్ణయానికి ఫలితం ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. మా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలో తెలియక సలహా కోసం వచ్చాను. ఈ పాపానికి పరిహారం లేదమ్మా, చాలా పెద్ద మూల్యమే చెల్లించబోతున్నారు. స్వామి, ఈ పాపం మా వంశాన్ని వెంటాడిపోతోందా? అవునమ్మా. గౌరికి జరిగిన అన్యాయం మూలంగా మీ కుటుంబానికి తీరని నష్టం ఏదైతే ఉందో జరిగింది, జరగబోతోంది. ఏ రూపంలో స్వామి? పాపానికి రూపం లేదు తల్లి. ఏ వైపు నుంచి తరుముకొస్తుందో చెప్పలేము. మీ వంశంలో ప్రతి 2 తరాలకి ఒక్కసారి చేతి ముద్రతో జన్మించే ఆడ శిశువు, గౌరీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న శిశువు ఒక్కరే తల్లి. మా వంశాన్ని ఉద్ధరించే బిడ్డ గౌరీ కడుపులో ఊపిరి పోసుకుందా? ఈ నిజం ఒక్కరోజు ముందుగా తెలుసుంటే గౌరీకి అన్యాయం జరిగేదే కాదు స్వామి. మీ చేతికి మచ్చున్నట్టే ఆ బిడ్డ కూడా అదే పుట్టుమచ్చతో పుట్టి ఉండేది. అదే పుట్టుమచ్చతో పుట్టి ఉండేది. మీలాగే
మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి ఉండేది. తరిమేసి తప్పు చేశారు. ప్రాణం పోవడానికి కారణమై పాపం చేశారు. గర్భిణీ స్త్రీ ప్రాణం పోవడానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కారణమవ్వడం మహాపాపం. ప్రాయశ్చిత్తం చేయడానికి మార్గమే లేదా? ఫలితం అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి. పాపం శాపంగా పరిణమించబోతోంది. మీ కులదైవం రాజ్యలక్ష్మీ మాతను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. ఎంత పొరపాటు జరిగిపోయింది! మా వంశాంకురాన్ని మేమే బలి తీసుకున్నావా? వంశోద్ధారకురాల్ని కాదనుకుని శాపాన్ని కొని తెచ్చుకున్నావా? గౌరీ, ఎంత అన్యాయం జరిగింది తల్లి నీకు. దాన్ని చంపేసి బ్రతికిపోయాం. లేదంటే ఈవిడ దాన్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చేది. భద్రయ్య, ఇదిగో బియ్యం. సాయన్న, ఏనాటి రుణం ఇది? అలా అనక భద్రయ్య, ఏదో మనిషికి మనిషి సాయం అంతే. ఏమీ కాని మాకింత నీడనిచ్చి ఆదుకున్నారు. మీ సాయం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం బాబాయ్. అంత మాటనికమ్మా. కడుపుతో ఉన్న ఆడకూతురికి ఇంత కూడెట్టే భాగ్యం నాకు కలిగింది అనుకుంటాను. మా ఆడదాన్ని పంపిస్తాను. ఏం కావాలన్నా ఇబ్బంది పడకుండా అడగండమ్మా. ఉంటానమ్మా. ఉంటాను భద్రయ్య. అట్లాగే సాయన్న. ఎన్నాళ్ళు నాన్న ఇలా ఉండడం? బిడ్డ పుట్టనీయమ్మా. కన్న బిడ్డను చూస్తే శ్రీపతి బాబు ఊరుకుంటాడా? ఎట్టాగైనా అందరినీ ఒప్పించి నిన్ను బిడ్డని సేరదీస్తాడు. ఇక అంతా ఆ బిడ్డ చేతుల్లోనే ఉందమ్మా. ఇక అంతా ఆ బిడ్డ చేతుల్లోనే ఉందమ్మా. ఉన్న స్థలాలు చాలక మళ్ళీ ఈ స్థలం ఎందుకు కొన్నావు జగపతి? ఇది శ్రీపతి కోరికమ్మ. గౌరీ చనిపోయిన స్థలాన్ని కొని ఆ చోట ఆమెకు సమాధి కట్టించాలనుకుంటున్నాడు. కనీసం వాడికి ఆ తృప్తైనా మిగలనిద్దాం. కానివ్వు. సమాధేగా మంచి మంచి సమాధులు కట్టే స్నేహితుడు ఒకడున్నాడు. వాడొక్కసారి సమాధి కట్టాడంటే తాజ్ మహల్ లాగా, గోల్కొండ టూమ్స్ లాగా సెంచరీలు మారినా చెక్కు చెదరదు. సమాధులు కట్టేవాళ్ళు, శ్మశానానికి పంపేవాళ్ళు తప్ప నీకు వేరే స్నేహితులెవరుంటారులే. నీలాగే వాడు తాగుబోతయ్యుంటాడో, నువ్వు వాడికి బాకీ పడుంటావో. నీ స్నేహితులెవరూ అక్కర్లేదు నాగరాజు. పెద్ద సీక్రెట్ అలా తెలిసిపోయింది. వేరే వాళ్ళని చూడండి. అలాగే. ప్రసాదం ఏమో అవంతిక. అలాగే అత్తా. మీకు మనశ్శాంతి ప్రసాదించమని అవంతిక గుడికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టి మరీ మొక్కు తీర్చుకొని వచ్చింది అత్తయ్య గారు. అవునా? బట్టలు కూడా నలక్కుండా, కాస్త కూడా మట్టి అంటకుండా పొర్లు దండాలు పెట్టడం ఒక్క అవంతికకే సాధ్యం అనుకుంటాను శేషమ్మ. మన అవంతికలో ఇప్పుడు ఆ పసితనం లేదక్క. పెద్దలంటే భక్తి, దేవుడంటే నమ్మకం బాగా పెరిగిపోయాయి. ఓ ఇంటి కోడలకు ఉండాల్సిన అన్ని లక్షణాలు అలవర్చుకుంది మన అవంతిక. పాపం శ్రీపతి బావ ఒంటరిగా గదిలో కుమిలిపోతూ కూర్చోవడం చూసి అన్నం నీళ్ళు కూడా ముట్టడం లేదు. అత్తయ్య గారు, గుళ్ళోకి ఓ స్వామీజీ వచ్చారు. మన ఇంట్లో జరిగిందంతా చెప్పి మీ వంశానికి పట్టిన శాపం పోవాలంటే ఏం చేయాలి అని అడిగాను. ఈ వంశంలో మచ్చతో పుట్టాల్సిన బిడ్డ చనిపోయినా ఆత్మగానే తిరుగుతూ ఉంటుందట. మళ్ళీ ఈ ఇంటి కోడలు కడుపునే పుడుతుంది కాబట్టి అబ్బాయికి వెంటనే పెళ్లి చేయమని చెప్పారు అత్తయ్య గారు. మళ్ళీ మీ వారసురాలే పుడుతుంది కాబట్టి వెంటనే శ్రీపతికి వేరే పెళ్లి చేసేస్తే సరిపోతుంది కదా.
శేషమ్మ మొదటిసారి మంచి వార్తే మోసుకొచ్చిందమ్మా. ఆ, నేను ఈ ఇంటి శ్రేయస్సు కోరేదాన్నే కదా బావగారు. అందుకని నాదొక సలహా. నువ్వు ఆగు శేషమ్మా. మంచి మాటే చెప్పావు. ఆ పిఠాపురం వారి ఆడపడుచు కూతురు గురించి మన శాస్త్రి చెప్పాడు కదా వర్మ. ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. ఆ సంబంధమే ఖాయం చేయండి.